Okay, good morning, students. Welcome to our AC missions class. Are you solved our previous problems? Yesterday we have done some problems related to the E naught. E naught is equal to root over V. That formula is there, right? Are you practiced or not? Formula ఎవరైనా బై హార్ట్ చేశారా? రూట్ ఓవర్ V cos phi plus I into RA whole square plus V sin phi plus IX square whole square. This is the formula. It is used to find the synchronous impedance. Okay, we are done so many numerical problems on that. Please solve the remaining problems available in your textbook. అందరూ అందులో ఉన్న రిమైనింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలమ్మా. అట్లీస్ట్ నేను చెప్పిందైనా మళ్ళీ రీప్రాక్టీస్ చేశారా? Yes, ma'am. మీరు అదే ప్రాక్టీస్ చేయకపోతే అది కష్టం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. మీకు అదే స్క్రీన్ షేర్ అవుతుందా? Yes, ma'am. Yes, ma'am. ఓకే, అదే ఆఫ్టర్ ద వోల్టేజ్ రెగ్యులేషన్ దిస్ ఇస్ ద నెక్స్ట్ టాపిక్. ఆ ప్రాబ్లమ్స్ అలా కంటిన్యూషన్. మళ్ళీ ఎవరు జాయిన్ అయ్యారు? వికాస్. ఓకే, ఆల్ ద సింక్రనస్ ఇంపిడెన్స్ మెథడ్ మీద యు ఆర్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్ ఆన్ ద వోల్టేజ్ రెగ్యులేషన్. ఫర్ దిస్ ఐఎమ్ టెలింగ్ దట్ ఫార్ములా ఏంటది? ఈ నాట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ V cos phi plus IRA whole square plus V sin phi IXS whole square. Okay, right. After finishing these topics, if possible, we will do some more problems on that. Because of that, this is long answer question of 5 marks. A numerical problems చాలా ఇంపార్టెంట్. ఆల్టర్నేటర్ నుండి మీకు వచ్చే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనమాట. ఓన్లీ ఆ ఫార్ములాలో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడమే తప్ప వెరీ అది హార్డ్ కూడా ఏం లేదు. బట్ ఏంటి ప్రాబ్లం అంటే యు ఆర్ నాట్ ప్రాక్టీస్డ్ దట్. స్టిల్ సమ్ పీపుల్ ఆర్ అటెండింగ్. పద్మకీర్తన, ఆల్వేస్ యు ఆర్ లేట్. అట్లీస్ట్ జాయిన్ అయ్యావు ఈరోజు. సారీ మ్యామ్. వ్యాక్సిన్ తీసుకున్నావా? నో మ్యామ్, 18+ ఉన్న వాళ్ళకి ఇస్తున్నట్ట మ్యామ్. నీకు 18 లేకుండానే వ్యాక్సిన్ గురించి ఆలోచించావా? 18 ఉన్నాయి కానీ 18+ మ్యామ్. సరే సరే, ఓకే, రైట్. We will discuss that later. After the voltage regulation, the next topic is synchronization of alternators. ఇది ఒక కొత్తగా అనిపిస్తుంది కదా. వాట్ ఈస్ ది synchronization of alternators? Here in our power generation stations or any station, so many generators are there. For example, హైడల్ పవర్ ప్లాంట్ ఉందనుకోండి, ఒక్కొక్క డ్యామ్ గేట్ దగ్గర కింద ఒక్కొక్క జనరేటర్ ఉంటుందన్నమాట. అన్ని జనరేటర్స్ నుండి వచ్చిన కంప్లీట్ పవర్ ఈస్ కనెక్టెడ్ టు ఏ సింగిల్ బస్ బార్ అనమాట. సో అలా అన్ని జనరేటర్స్ హ్యావ్ టు కనెక్టెడ్ టు వన్ బస్ బార్, కామన్ బస్ బార్కి. దేర్ ఈస్ సమ్ ప్రాసెస్ టు కనెక్ట్ ఆల్ ద ఆల్టర్నేటర్స్ ఎట్ ఏ కామన్ బస్ బార్. ఆ ప్రాసెస్ని సింక్రనైజేషన్ అంటారు. ఆర్ యూ అండర్స్టాండ్ దిస్? మనం ఓన్లీ సింగిల్ జనరేటర్ యూజ్ చేసి జనరేట్ చేయము పవర్ని. అంత పెద్ద జనరేటర్ మన దగ్గర ఉండదు. సో మెనీ డిఫరెంట్, ఎన్ని గేట్స్ ఉన్నాయో అన్ని స్లాట్స్ ఉంటుందన్నమాట. దట్ మచ్ సో మెనీ టర్బైన్స్ ఉంటుంది. దట్ టర్బైన్స్ ప్రొవైడ్స్ సమ్ ఇన్పుట్ టు ద జనరేటర్. సో మెనీ యూనిట్స్ ఆఫ్ జనరేటర్స్ ఆర్ దేర్. ఒకదానికన్నా బోల్డ్ అని ఎక్కువ జనరేటర్స్ అన్ని ఉంటుంది. అయితే జనరేటర్, వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద జనరేటర్? జనరేటర్ పని ఏంటి చెప్పండి? It generates the electricity. ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేట్ చేసింది ఏం చేయాలి? వీ హ్యావ్ టు కలెక్టెడ్ అట్ ఏ కామన్ పాయింట్ కదా. సో అలా సో మెనీ ఆల్టర్నేటర్స్, మొత్తం అన్ని ఆల్టర్నేటర్స్ ప్యారలల్లో అలా ఉంటుందన్నమాట. ఎక్కడైనా ఏ జనరేషన్ స్టేషన్లో అయినా అలా మోర్ దాన్ వన్ జనరేటర్ ఆర్ మోర్ దాన్ 2 జనరేటర్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏ ప్యారలల్.
సో వీ హ్యావ్ టు కలెక్ట్ ఇట్స్ అవుట్పుట్ ఎట్ ఏ కామన్ పాయింట్, దాన్నే బస్ బార్స్. అలా బస్ బార్స్ని కనెక్ట్ చేయాలి అంటే ఇవన్నీ ఆల్ ద జనరేటర్స్, ఆల్ ద ఆల్టర్నేటర్స్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ ఫ్యూచర్ అనమాట. దాన్నే సింకర్నైజేషన్, సింకర్నైజేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్ అనేసి అంటారు. ఓకే రైట్, నోబడీ జాయిన్. అలా సింకర్నైజేషన్ చేయాలి అంటే ప్యారలల్ ఆపరేషన్ చేయాలి. ఇలా ప్యారలల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అందరూ యు ఆర్ ఆల్రెడీ ఇన్ సెకండ్ ఇయర్, మీరు అందరూ కలిపి ఎగ్జామ్కి వస్తున్నారు. ఆల్ ఆర్ వేరింగ్ ద సేమ్ యూనిఫామ్ కదా, అందరికీ ఒకటే యూనిట్స్ మీద ఎగ్జామ్స్, సేమ్ సిలబస్, సేమ్ సబ్జెక్ట్స్. సో మీరు అందరు కలిపి ఆల్ టుగెదర్ అండ్ రైట్ ఏ కామన్ ఎగ్జామినేషన్, అందరికీ కామన్ పేపర్ ఉంటుంది. అలా కాకుండా ఒకరు హిందీ ఒకరు తెలుగు ఇలా ఉంటుందంటే ఆల్ ఆర్ వేరింగ్ ద సేమ్ యూనిఫామ్, ఆల్ ఆర్ స్టడీయింగ్ దిస్ డిప్లొమా సెకండ్ ఇయర్, అన్నీ సేమ్ ఫ్యూచర్స్ ఉంటేనే మీరు అందరూ ఒక క్లాస్లో ఉన్నట్టు ఉంటారు. అలా కాకుండా మీకు వేరే ఫ్యూచర్స్ ఉంటే మీరు డిప్లొమా సెకండ్ ఇయర్ ట్రిపుల్ కాకుండా వేరేది ఉండాలన్నమాట. సో యూ మస్ట్ పొసెస్ సమ్ ఐడెంటికల్ క్యారెక్టరిస్టిక్స్ సేమ్, అది. సో అలాంటి దాన్నే ప్యారలల్ ఆపరేషన్ ఆర్ ఆఫ్ ఏ ఆల్టర్నేటర్స్ ఆర్ సింకర్నైజేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్స్. అంటే ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ 2 or more ఆల్టర్నేటర్స్ ఈస్ కాల్డ్ సింకర్నైజేషన్. సో ఈ ఆల్టర్నేటర్ అన్నది supplies some electrical energy. It has to be switched to the bus bar. Okay, we are connecting this bus bar. All the outputs are connecting to this common bus bar. We are taking its output at this bus bar. ఓకే, ఇక్కడ నుండి మనము డిఫరెంట్ ఏరియాస్కి, డిఫరెంట్ సెక్షన్స్కి పవర్ని కూడాను సప్లై చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ కదా, ఒక్కొక్క జనరేటర్ నుండి సమ్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. వీ హ్యావ్ టు గ్యాదర్ ఇట్ ఎట్ ఏ కామన్ బస్ బార్. అది ఇలా గ్యాదర్ చేయాలి, కామన్ బస్ బార్ మెయింటైన్ చేయాలి అనేసి అంటే డెఫినెట్లీ ఇట్ విల్ గో విత్ ద ప్యారలల్ ఆపరేషన్. సో ప్యారలల్ ఆపరేషన్ చేయాలంటే వాట్ ఇస్ ద రిక్వైర్మెంట్ అంటే సింకర్నైజేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్స్. సో వాట్ ఆర్ ద నెసెసిటీ ఫర్ దిస్ ప్యారలల్ ఆపరేషన్ అంటే సో మెనీ రీజన్స్ ఆర్ దేర్ టు కండక్టింగ్ ప్యారలల్ ఆపరేషన్. బికాస్ ఆఫ్ దట్ ఆల్టర్నేటర్స్ చాలా ఎక్కువ ఉంటాయి, అవి ప్యారలల్గా కనెక్ట్ చేస్తేనే ఇఫ్ ఎనీ రిపేర్ ఆర్ సమ్ ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినా, ఏదైనా ప్రాబ్లమ్ వస్తే రిమైనింగ్ విల్ కంటిన్యూ, నో నీడ్ టు గో ఫర్ ఎనీ షట్ డౌన్ ఆర్ ఎనీథింగ్. ఓకే, నెక్స్ట్ సమ్టైమ్స్ పీరియాడిక్ చెకింగ్స్, రిపేర్స్ ఈజ్ హ్యాపెనింగ్. అలా అయ్యేటప్పుడు ఒక సెక్షన్ మొత్తం రిపేర్లో ఉంటే రిమైనింగ్ అన్ని ఆల్టర్నేటర్ సప్లైస్ సేమ్ ఈక్వల్గా లోడ్ షేర్ చేసుకుంటుంది. సో దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఫర్ ద షట్ డౌన్, అది. సో 2 or more ఆల్టర్నేటర్స్ ఫుల్ లోడ్ దగ్గర ఉందనుకోండి, అప్పుడు load will shares equally, so system will maintain balancing and it improves the efficiency and economically. దాన్నే రిలయబిలిటీ అనేసి అంటారనమాట. ఎప్పుడు ఇష్టం వచ్చినట్టు షట్ డౌన్ కాకుండా ఇట్ మెయింటైన్స్ ఇట్స్ కండిషన్స్. ఇలా చేయడం వల్ల మనకి అవుట్పుట్ అది వేస్ట్ కాకుండా, సిస్టమ్ ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా, సిస్టమ్ ఇంబ్యాలెన్స్ అవ్వకపోతే లాసెస్ కూడా ఉండదు. అలా ఎఫిషియన్సీ ఆల్సో ఇంప్రూవ్డ్. అలాగే దిస్ ఈజ్ అ ప్యారలల్ ఆపరేషన్, ఎక్స్ట్రా యూనిట్స్ని కనెక్ట్ చేయడం కూడా ఈజీ అనమాట. సిరీస్కి ఇవన్నీ అవ్వదు, ఒకటి సిరీస్లో ఆగిపోతే అన్నీ ఆగిపోతాయి అనమాట. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిరీస్ అండ్ ప్యారలల్? సిరీస్లో కరెంట్ ఈజ్ సేమ్, ఒక దగ్గర ఎక్కడైనా బ్రేకేజ్ వస్తే కరెంట్ అన్నది ఇంటరప్టెడ్, క్లోజ్డ్ పాత్ కాదు, ఇట్ ఈస్ ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది, అన్ని షట్ డౌన్ అయిపోతుంది. సో ఆల్వేస్ వీ విల్ గో విత్ ద ప్యారలల్ ఆపరేషన్ అనమాట. ప్యారలల్ ఏంటి, దేనికదే సపరేట్గా కరెంట్ డివైడ్ అవుతుంటుంది, వోల్టేజ్ మాత్రము ఇట్ మెయింటైన్స్ ద వోల్టేజ్ లెవెల్ ఈక్వల్లీ. సో అన్ని వోల్టేజెస్ ఈక్వల్గా ఉండడం వల్ల వీ విల్ కనెక్ట్ దిస్ థింగ్ టు ద కామన్ బస్ బార్ అనమాట, అది. సో ద కాస్ట్ ఆఫ్ ద స్టాండ్ బై యూనిట్ ఆల్సో స్మాల్, కాస్ట్ రెడ్యూస్ అవుతూ ఉంటుంది. ఆల్టర్నేటర్ కూడాను ఒకటే ఆల్టర్ మీద సో మచ్ లోడ్ అంటే ఎక్కువ భారం ఒకటే ఆల్టర్నేటర్ మీద పడకుండా అన్నీ ఈక్వల్గా షేర్ చేసుకోవడం వల్ల దాని
లైఫ్ టైమ్ ఈజ్ ఆల్సో ఇంప్రూవ్డ్ అనమాట. అది కాస్ట్ రెడ్యూస్డ్, లైఫ్ టైమ్ ఇంప్రూవ్డ్. అండ్ ఇఫ్ లోడ్ డిమాండ్ ఎప్పుడైనా ఇంక్రీజ్, సమ్మర్లో మనం ఎక్కువ లోడ్స్ యూస్ చేసేసామనుకోండి, అప్పుడు ఇంకా కొన్ని ఆల్టర్నేటర్స్ని కూడా ఆన్ చేస్తాం. అంటే ఆ డ్యామ్కి ఉన్న ఇంకొన్ని గేట్స్ కూడాను అక్కడున్న ఆల్టర్నేటర్స్ కూడా కనెక్ట్ చేస్తారనమాట. అది ఇలా మనకి కావాలంటే షట్ డౌన్ చేసుకోవచ్చు కొన్ని ఆల్టర్నేటర్స్. ఇఫ్ వీ వాంట్ టు మీట్ ద heavy load requirements, to meet that load demand, additional units is connected very simple in parallel. ఇలా so many reasons ఉందన్నమాట టు కండక్టింగ్ ద ప్యారలల్ ఆపరేషన్. ఓకే, రిపేర్ చేయడము అవన్నీ ఈజీ అవుతుంది. అంత రిపేర్ చేసినంతసేపు ఏమవుతుంది, రిమైనింగ్ యూనిట్స్ ఆర్ సప్లైడ్ దట్, సో దెర్ ఈస్ నో ఇంటరప్షన్, రిలయబిలిటీ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ ఇంక్రీజెస్. అది ఇలా కాస్ట్ రెడ్యూస్ అవుతుంది, లైఫ్ ఆఫ్ ద జనరేటర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా కొత్త యూనిట్స్ని ఇన్స్టాల్ చేసి మళ్ళీ ప్యారలల్ కనెక్ట్ చేసేయడం కూడా ఈజీయే. అది ఇన్ని బెనిఫిట్స్ ఉంది కాబట్టి ప్యారలల్ ఆపరేషన్ చేస్తే ఆల్వేస్ ద ఆల్టర్నేటర్స్ మస్ట్ బి పుట్ ఇన్ ద ప్యారలల్. ఇలా ప్యారలల్ ఆపరేషన్ చేయడానికి వీ హ్యావ్ టు ఫాలో సమ్ కండిషన్స్. మీరు ఇప్పుడు డిప్లొమా సెకండ్ ఇయర్ చదవాలి అనేసి అంటే అందరికీ C18 కరికులమే. ఒకళ్ళు మీ క్లాస్లో C18, ఇంకొకరు C21 అలా ఉందా ఎవరికైనా? C14 ఒకరికి, C9 ఒకరికి అలా ఉందండి? లేదు కదా, ఆల్ ఆర్ స్టడింగ్ ద C18 కరికులం. అందరూ ఒకటే యూనిఫామ్, అందరూ ఐడెంటిటీ కార్డ్స్, అందరికీ సేమ్ సబ్జెక్ట్స్, అందరికీ సేమ్ సబ్జెక్ట్ క్లాస్ టీచర్స్, అందరికీ సేమ్ డేట్స్లో ఎగ్జాము కదా. ఇవన్నీ ఈక్వల్గా ఉంటేనే మీరు అందరూ ఒక బ్రాంచ్లో ఉంటారనమాట. ఈ బంచ్ ఆఫ్ పీపుల్ మొత్తం సేమ్ క్లాస్లో ఉంటారు. అది ఇలా అన్ని ఫ్యూచర్స్ ఎలా ఒక దగ్గర సింక్ అవ్వాలో, టు కండక్టింగ్ దిస్ ప్యారలల్ ఆపరేషన్ ఆర్ టు కండక్టింగ్ దిస్ సింక్రనైజేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్స్, దిస్ సింక్రనైజేషన్ ఆపరేషన్ మస్ట్ ఫాలో సమ్ కండిషన్స్. ఏంటి ఆ కండిషన్స్? ఆ కండిషన్స్ ఏంటి అన్నది మనకి 3 మార్క్స్ క్వశ్చన్ కూడా. వాట్ ఆర్ ద నెసెసిటీ అండ్ కండిషన్ ఫర్ ప్యారలల్ ఆపరేషన్ ఆర్ సింక్రనైజేషన్? ఏదైనా సేమ్ క్వశ్చన్, ప్యారలల్ ఆపరేషన్ అయినా అనొచ్చు, సింక్రనైజేషన్ అయినా అనొచ్చు. ఇన్ జనరల్గా మనము ట్రాన్స్ఫార్మర్స్కి అయితే ప్యారలల్ ఆపరేషన్, డీసీ మిషన్స్కి అయితే ప్యారలల్ ఆపరేషన్ అనే అన్నాం. వీఆర్ నాట్ యూజింగ్ దట్ వర్డ్ సింక్రనైజేషన్. సింక్రనైజేషన్ అన్నది ఎందుకు ఇక్కడ యూజ్ చేస్తున్నామంటే, బికాస్ ఆఫ్ దట్ ప్యారలల్ ఆపరేషన్ చేసి వీఆర్ ఆల్ అవుట్పుట్స్ ఆఫ్ ద కంప్లీట్ ఆల్టర్నేటర్ ఇస్ కనెక్టెడ్ టు ద కామన్ బస్ బార్. మనం ఈ కామన్ బస్ బార్ని కనెక్ట్ చేస్తున్నాం కాబట్టే దీన్ని మనము సింక్రనైజేషన్ అంటున్నాం ప్యారలల్తో పాటు. ఆర్ యూ ఫాలోడ్ దిస్? Yes, ma'am. వాట్ అబౌట్ ద రిమైనింగ్ పీపుల్? Yes, ma'am. అంతకుముందు మిషన్స్కి మనము ఓన్లీ ప్యారలల్ ఆపరేషన్ అంటే సరిపోయేది. దేనికి? డీసీ మిషన్స్, ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ. కానీ ఇక్కడ ఆల్టర్నేటర్స్కి ప్యారలల్ ఆపరేషన్ అనేసే కాకుండా సింక్రనైజేషన్ అని కూడా ఎందుకు అంటున్నామంటే, అన్ని అవుట్పుట్స్ కలెక్ట్ చేసాము. అన్ని అవుట్పుట్స్ ఈ ఆల్టర్నేటర్, ఈ ఆల్టర్నేటర్స్ అన్నీ కనెక్ట్ చేసి కామన్గా ఈ కామన్ పాయింట్కి కనెక్ట్ చేసామన్నమాట. అదే కామన్ బస్ బార్ అనమాట. అందరు అవుట్పుట్స్ కలెక్ట్ చేసి, ఇప్పుడు మీ అసైన్మెంట్స్ రాశారనుకోండి, అందరు అసైన్మెంట్స్ నాకు సబ్మిట్ చేస్తారా లేదా? నాకు సబ్మిట్ చేయకుండా ఆఫీస్లో ఉన్న డీప్లాకి కొన్ని అసైన్మెంట్స్, సురేష్ కొన్ని అసైన్మెంట్స్, హెచ్ఓడి కొన్ని ఇలా ఇస్తారా? నా సబ్జెక్ట్వి, నా సబ్జెక్ట్స్ అందరివి కలెక్ట్ చేసి నాకే ఇస్తారు కదా. అలాగే అందరి అవుట్పుట్స్ కలెక్ట్ చేసి ఒకటే పాయింట్ దగ్గర కనెక్ట్ చేస్తారనమాట. పెద్ద పెద్ద కండక్టర్స్ ఉన్న బస్ బార్, అదే కామన్ బస్ బార్. అందుకనే దాన్ని సింక్రనైజేషన్ అనేసి అంటారు. ఓన్లీ 20 మెంబర్సే వచ్చారు ఈరోజు. అంతకుముందు 30 వరకు వచ్చేవాళ్ళు. బట్ మీ అటెండెన్స్ రికార్డ్ అవుతుంది అని చెప్పినా కానీ ఓన్లీ 20 మెంబర్స్. సో నాకు బెటరేలే, ఈ 20 మెంబర్స్ ఎవరో అటెండెన్స్ రికార్డు కూడా అయి ఉంటుంది కాబట్టి
ఈ ఇంటర్నల్ మార్క్స్ అవి వేసేటప్పుడు హ్యాపీగా వాళ్ళకే వేసేయచ్చు. అది షాల్ వి గో వాట్ ఈస్ ద కండిషన్స్ ఫర్ దిస్ సింక్రనైజేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్? Yes, ma'am. రైట్. సో ఈ టెర్మినల్ వోల్టేజ్ ఆఫ్ ద ఇన్కమింగ్ మిషన్ అంటే అన్ని ప్యారలల్ ఆపరేషన్ అంటేనే వోల్టేజెస్ అన్నీ సేమ్, కరెంట్ డివైడ్ అవుతుంది. అదే పాయింట్ ఇక్కడ. ఇక్కడ టెర్మినల్ వోల్టేజ్ ఆఫ్ ద ఇన్కమింగ్ మిషన్ మస్ట్ బి ఈక్వల్ టు ద బస్ బార్ వోల్టేజ్. ఇప్పుడు మొత్తం ఎంత కామన్ బస్ బార్ ఉంటుందంటే, వన్ నేషన్ వన్ గ్రిడ్ అనేసి పెట్టాడు నరేంద్ర మోడీ. ఏ జనరేషన్ స్టేషన్ నుండి జనరేట్ అయిన పవర్ అయినాను అన్నీ కలిపి, అన్ని స్టేట్స్వి కలిపి కనెక్టెడ్ టు ద కామన్ బస్ బార్. అక్కడ నుండి ఎవరికి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు అన్నట్టు, అంత సెంట్రలైజ్ చేద్దామనేసి అనుకుంటున్నారు అనమాట. అది. సో అలా చేయాలి అంటే వీ మస్ట్ ఫాలో సమ్ గ్రిడ్ రూల్స్. ఇలా బస్ బార్ వోల్టేజ్ రేటింగ్స్ ఇవన్నీ మనము ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యి, ఫేజ్ సీక్వెన్సెస్ ఇవన్నీ మ్యాచ్ అయితేనే మనము ఆ కామన్ బస్ బార్కి మనము కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు డిప్లొమా సెకండ్ ఇయర్లో అందరు ఉన్నారు కదా, ఇలా రావాలి అంటే ఏంటి, ఫస్ట్ ఇయర్ చదవాలి, అంతకన్నా ముందు పాలీసెట్ ఎగ్జామ్ రాయాలి, అందులో మీకు ర్యాంక్ రావాలి, జీపీటీ సంగారెడ్డిలో సీట్ రావాలి. ఇది కదా కండిషన్స్. అంతేనా, ఏమైనా ఉన్నాయా? Yes, ma'am. అలాగే వీళ్ళందరూ అవుట్పుట్స్ కూడాను కామన్ బస్ బార్కి కనెక్ట్ చేయాలంటే ఇట్ మస్ట్ మెయింటైన్ సమ్ ఫీచర్స్. లెట్స్ సీ వాట్ ఆర్ ద ఫీచర్స్. ఓకే, ఫస్ట్ థింగ్ ఈస్ ద టెర్మినల్ వోల్టేజ్ ఆఫ్ ద ఆల్టర్నేటర్ మస్ట్ బి ఈక్వల్ టు ద బస్ బార్ వోల్టేజెస్. ఈ బస్ బార్కు ఉన్న రేటెడ్ వోల్టేజ్కి ఈ దీని అవుట్పుట్ నుండి వస్తున్న ఈ వోల్టేజ్ రెండు మ్యాచ్ అయి ఉండాలన్నమాట. అది. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ ఇండియన్ ఫ్రీక్వెన్సీ అంటుంటాను నేను ఎప్పుడు. ఫ్రీక్వెన్సీ మొత్తము ఈక్వల్, మస్ట్ బి ఈక్వల్. అలాగే ఫేజెస్, ద ఫేజ్ వోల్టేజెస్ ఆర్వైబి ఫేజెస్ ఉన్నాయి కదా, అలా ఫేజ్ వోల్టేజ్ లైన్ వోల్టేజెస్ ఉంటుంది. లైక్ దట్ ద ఫేజ్ వోల్టేజ్ ఆఫ్ ద ఆల్టర్నేటర్ అండ్ ద బస్ బార్ షుడ్ బి ఇన్ ఫేజ్ ఆపోజిషన్లో ఉండాలంట. అంటే దాని ఇన్పుట్ మొత్తం వచ్చి ఈ బస్ బార్కి అవుట్పుట్ లాగా కనెక్ట్ అయి ఉండాలన్నమాట. బస్ బార్ ఇన్పుట్ అంటే ఆల్టర్నేటర్ అవుట్పుట్ మొత్తము ఈక్వల్గా, బట్ ఫేజెస్ అన్నది ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. అయితే ఈ టాపిక్ నెసరీ అండ్ కండిషన్స్తో చెప్పి అక్కడ ఆపారు. ఈ కండిషన్స్ మొత్తం మళ్ళీ మనం రీచెక్ చేయొచ్చు ఆ టాపిక్ వచ్చినప్పుడు. వై ఇట్ ఈస్ ఫేజ్ ఇన్ ఆపోజిషన్, వోల్టేజ్ ఎందుకు ఈక్వల్గా ఉండాలి, అసలు అలా ఆపోజిట్గా ఉందో లేదో ఎలా చెక్ చేస్తాం, మన అది ప్లస్ మైనస్ ఆ సింబల్స్ ఏమైనా ఉంటుందా, వెదర్ ఇట్ ఈస్ రిటర్న్ ప్లేన్ ప్లస్ ఆర్ ఎనీ సింబల్స్ ఉంటుందా, హౌ వీఆర్ నో దట్ వెదర్ ద ఫేజెస్ ఇన్ ఆపోజిషనా లేకపోతే సేమ్ డైరెక్షనా, మనకి ఎలా తెలుస్తుంది? బై కండక్టింగ్ సమ్ టెస్ట్, సమ్ మెథడ్ ఫాలో అయితే మనకి ఇవన్నీ తెలుస్తుంది అన్నమాట. అది. సో ఫస్ట్ కండిషన్స్ ఏదో తెలుసుకొని ఆఫ్టర్ దట్ we will know the థింగ్స్ ఎలా మనము ఫాలో అప్ చేయాలి టు సాటిస్ఫైడ్ దట్ కండిషన్స్ అన్నది నెక్స్ట్ టాపిక్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో ద కండిషన్స్. కండిషన్స్ తీసుకుంటే ద టెర్మినల్ వోల్టేజ్ ఆఫ్ ద ఇన్కమింగ్ మిషన్ మస్ట్ బి సేమ్ అండ్ ద ఫ్రీక్వెన్సీ ఆల్సో మస్ట్ బి మ్యాచ్ విత్ దట్ బస్ బార్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ ఇంకేంటి, ఆల్టర్నేటర్ వోల్టేజ్ మస్ట్ బి సేమ్ ఫేజ్. విత్ ద బస్ బార్ వోల్టేజ్, అలా ఉంటేనే లోడ్ అన్నది షేర్ చేయడానికి ఉంటుందన్నమాట. ఓకే, అదే నెక్స్ట్ ఫేజ్ సీక్వెన్స్ మస్ట్ బి మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఫేజ్ సీక్వెన్స్ మీన్స్ ఆర్ తర్వాత వై, వై తర్వాత బి, ఇలా ఆర్కి వైకి సమ్ యాంగిల్ ఉంటుంది. అలా సీక్వెన్స్ అది ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుందో అందులో కూడా అంతే యాంగిల్ ఉండాలి. సేమ్ కండిషన్స్
అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి, వోల్టేజ్ అయితే ఓకే, వి విల్ చెక్ ద వోల్ట్ మీటర్, ఫ్రీక్వెన్సీ కూడాను తెలుస్తూ ఉంటుంది, అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది, లోడ్ బట్టి ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. బట్ ఈ ఫేజెస్ ఆపోజిట్లో ఉండాలి, ఫేజ్ సీక్వెన్స్ మస్ట్ బి సేమ్ ఉండాలి, ఇవి ఎలా అన్నది మనకు తెలియదు అనమాట కదా. వోల్టేజ్ ఈక్వల్గా ఉందా లేదా అనేది ఎవరు చెప్తారు, బై చెకింగ్ విత్ ద వోల్ట్ మీటర్ వీ ఎగ్జాక్ట్లీ టెల్ ఇక్కడ వోల్టేజ్ అక్కడ వోల్టేజ్ సేమ్ ఉందా లేదా. డిజిటల్ వోల్ట్ మీటర్స్ పెట్టేస్తే పాయింట్ పాయింట్ వాల్యూస్ కూడాను కంపేర్ చేసేస్తుంది. ఓకే రైట్, అది చేయగలము. ఫ్రీక్వెన్సీ కూడాను లోడ్ బట్టి ఫ్రీక్వెన్సీ వాల్యూస్ డిస్ప్లే అవుతుంటుంది, మనం కూడాను క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే రైట్, ఫ్రీక్వెన్సీ కూడాను ప్రాబ్లం కాదు. ఆల్మోస్ట్ ఇండియన్ స్టాండర్డ్ ఫ్రీక్వెన్సీ 50 హెడ్జెస్ వచ్చేటట్టే లోడ్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. ఫ్రీక్వెన్సీ కూడా కాకుండా వాట్ ఈస్ అ టిపికల్ థింగ్ హియర్, ఫేజ్ సీక్వెన్స్ అన్నది సేమ్ ఉండాలంట. అది మనకెలా తెలుస్తుంది, ఇప్పుడు దాకా ఫేజ్ సీక్వెన్సీ సేమ్ ఉండాలి అన్నట్టు మనం ఏమీ చూడలేదు కదా. హౌ వీఆర్ చెక్ దిస్ ఫేజ్ సీక్వెన్సీ అన్నది ఇక్కడ ఫ్యాక్టర్. నెక్స్ట్, ఈ ఫేజ్ వోల్టేజ్ ఆఫ్ ద ఆల్టర్నేటర్ అండ్ ద బస్ బార్ షుడ్ బి ఫేజ్ అపోజిషన్లో ఉండాలి, అప్పుడే లోడ్ షేర్ చేయడానికి అవుతుందంట. అంటే ఇక్కడ మొత్తం కాన్సెప్ట్ ఈజ్ రిలేటెడ్ టు ఫేజెస్. హియర్ ఆల్టర్నేటర్ అంటే దిస్ ఈస్ ఎ 3-phase మిషన్, ఆర్వైబి 3 phases ఉంది, వీ హ్యావ్ టు చెక్ ఇట్స్ ఫేజెస్ అండ్ ద ఫేజ్ యాంగిల్స్ సీక్వెన్సెస్ కూడాను తెలియాలి. ఇంత తెలియాలి అంటే మనకి ఉట్టి ఆ వోల్ట్ మీటరు యామ్మీటర్తో కాదు. వాట్ వీ హ్యావ్ టు డూ ఫర్ సింక్రనైజేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్స్, వీ హ్యావ్ టు ఫాలో సమ్ మెథడ్స్ ఫర్ దిస్ synchronization. So synchronization of alternators. Okay, are you catched that? మీకు అర్థమైందా ప్యారలల్ ఆపరేషన్ ఎందుకు చేస్తాం అన్నది? Yes, ma'am. మార్నింగ్ నుండి ఏమైనా క్లాసెస్ అయిందా మీకు? No, ma'am. అదే నేను రేపు ఎల్లుండి తీసుకోవడానికి అవ్వదేమో, మార్నింగ్స్ ఆఫ్టర్నూన్స్ ఏమైనా ఖాళీ ఉంటే తీసుకుంటాను. ఐఎమ్ హ్యావింగ్ టుమారో ట్యూస్డే వెన్స్డే ఐఎమ్ హ్యావింగ్ ద ఇన్విజిలేషన్స్. ఈరోజు వాళ్ళకి డ్యూటీ ఉందన్నమాట. డిప్లొమా ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్ 5th సెమిస్టర్ వాళ్ళకి అవుతుంది తెలుసా? Yes, ma'am. It's also good, ma'am. అదే టుమారో ఎట్ యువర్ క్లాస్ టైమింగ్స్. నాకు రేపు మార్నింగ్ 10కి క్లాస్ ఉంటుంది కదా, ఎట్ దట్ టైమ్ ఐఎమ్ హ్యావింగ్ ఇన్విజిలేషన్. వెన్స్డే ఆల్సో, థర్స్డే ఎప్పట్లా మళ్ళీ తీసుకుంటాను. అయితే రేపు ఎల్లుండి ఇఫ్ టైమ్ ఈస్ మీకు ఆఫ్టర్నూన్ వేరే క్లాసెస్ ఏమైనా ఉంటే అవి తీసుకుంటారు. ఏమైనా ఖాళీ ఉంటే నాకు చెప్పండి, ఆ టైంలో నేను ఫ్రీ ఉంటే నేను తీసుకుంటాను. ఆల్మోస్ట్ అవర్ సిలబస్ ఈజ్ ఎండింగ్, బట్ ఎగ్జామ్స్ ఆర్ దేర్ స్ట్రిక్ట్లీ. సో సిలబస్ ఫినిష్ అయిపోయినా వీ విల్ డూ అవర్ రివిజన్ టాపిక్స్. సిలబస్ ఫినిష్ అయిపోవాలన్న కాన్సెప్ట్ ఉంటే ఈ పాటికి ఎప్పుడో చెప్పేసేదాన్ని, కానీ ఐ హ్యావ్ టు మానిటర్ వెదర్ యు ఆర్ ఫాలోడ్ ఇట్ ఆర్ నాట్ అన్నది నా టాపిక్, నా కాన్సెప్ట్. ఓకే, సో ఈ ప్యారలల్ ఆపరేషన్ అన్నది దేనికి అంటే, ఒక్కొక్క ఆల్టర్నేటర్ వల్ల మనకేమీ అంత పవర్ జనరేట్ అవ్వదు. సో మెనీ యూనిట్ ఆఫ్ ఆల్టర్నేటర్స్ ఆర్ దేర్ ఎనీ పవర్ జనరేషన్ స్టేషన్లో. అన్నిటి నుండి జనరేట్ అయిన అన్ని పవర్ని కలెక్ట్ చేసుకొని ఇట్ ఈస్ కనెక్టెడ్ టు సమ్ కామన్ బస్ బార్ పాయింట్. సో అలా అన్నీ ఒక దగ్గర కలెక్ట్ చేయాలి, అందరూ అవుట్పుట్స్ ఒకటే దగ్గర కలెక్ట్ చేసి ఒక దగ్గర
మానిటర్ చేయాలి అంటే డెఫినెట్లీ ఆల్ ద జనరేటర్స్ ఆర్ కనెక్టెడ్ విత్ ప్యారలల్ ఆపరేషన్. ఆ ప్యారలల్ ఆపరేషన్ చేశాక దాని అవుట్పుట్ మొత్తము కనెక్టెడ్ టు ద కామన్ బస్ బార్. దీన్నే సింకర్నైజేషన్ అనేసి అంటారు. ఇలా సింకర్నైజేషన్ చేయడం వలన మనకి చాలా బెనిఫిట్స్ అనేసి కూడా చెప్పాను. ఇలా పీరియాడిక్ చెక్కింగ్స్, ఏమైనా మెయింటెనెన్స్ రిపేర్స్ వచ్చినప్పుడు ఓన్లీ ఆ 1 or 2 ఆల్టర్నేటర్స్ చెక్ చేసినప్పుడు రిమైనింగ్ ఆల్ ద యూనిట్స్ ఆర్ రన్నింగ్ పర్ఫెక్ట్లీ. సమ్ టైమ్స్ లోడ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ పవర్ జనరేట్ చేయాలి. సో ఇంకా ఎడిషనల్ ఆల్టర్నేటర్స్ ఈస్ కమింగ్ టు పిక్చర్. దాన్ని కూడా ప్యారలల్గా కనెక్ట్ చేసేయడం దీంతో పాటు ఈజీ. అలా ఒకటే దాని మీద ఎక్కువ రోజులు ఎక్కువ లోడ్ షేరింగ్, ఎక్కువ భారం పడకుండా లోడ్ని ఈక్వల్గా షేర్ చేయడం వల్ల ఏమవుతుంది, లైఫ్ టైమ్ ఆఫ్ ద ఆల్టర్నేటర్ ఈజ్ ఆల్సో ఇంక్రీజర్. ఇవి ఇన్ని బెనిఫిట్స్ ఉండడం వలన వీ ఆల్ గో విత్ దిస్ parallel operation and it is connected to common bus bar. It is called synchronization. Let's see the synchronization. Synchronization అంటే ఏంటి, అది ఎలా చేయాలి, why some special methods are required to go with this synchronization. Because of that, these are the conditions to do the synchronization. What is that? వోల్టేజ్ ఈక్వల్గా ఉండాలి అండ్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్గా ఉండాలి, వోల్టేజ్ ఫేజ్ సీక్వెన్స్ అండ్ బస్ బార్ ఫేజ్ సీక్వెన్స్ సేమ్గా ఉండాలి, ఇన్కమింగ్ వోల్టేజ్ అండ్ బస్ బార్ వోల్టేజ్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో కనెక్ట్ అయి ఉండాలి, దాన్ని ఓన్లీ లోడ్ షేర్ అవుతుంది. ఇటువంటి ఫేజ్ సీక్వెన్స్ మ్యాచ్ అవ్వడము, ఇటువంటివన్నీ బై సింపుల్ వాట్సాప్ ఓల్డ్ మీటర్ ఇవన్నిటితో మనం చేయలేం. దట్స్ వై వీ విల్ సెలెక్ట్ అనదర్ మెథడ్ అనమాట. అది సో వాట్ ఆర్ ద మెథడ్స్ ఫర్ కనెక్టింగ్ దిస్ సింగిల్ ఫేజ్ ఆల్టర్నేటర్స్ అంటే ఇక్కడ ఆల్టర్నేటర్స్ అంటే సింగిల్ ఫేజ్ ఉంది, 3 ఫేజ్ ఉంది. ఇలా సింగిల్ ఫేజ్ ఆల్టర్నేటర్ని సింకర్నైజ్ చేయడానికి డార్క్ ల్యాంప్ మెథడ్ అండ్ బ్రైట్ ల్యాంప్ మెథడ్ అని 2 మెథడ్స్ ఆర్ దేర్. ఇలా మీకు డార్క్ ల్యాంప్ మెథడ్, బ్రైట్ ల్యాంప్ మెథడ్, 2 మెథడ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ ఎ నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ ఇలా సింకర్నైజేషన్ ఆఫ్ 3 ఫేజ్ ఆల్టర్నేటర్స్ కూడా ఉంటుంది. 3 ఫేజ్ ఆల్టర్నేటర్స్ని చెక్ చేయాలంటే 3 డార్క్ ల్యాంప్స్ మెథడ్ కావాలి. 3 డార్క్ ల్యాంప్స్ అంటే 2 బ్రైట్ ల్యాంప్స్ అండ్ 1 డార్క్ ల్యాంప్ మెథడ్. లాస్ట్లీ ఇప్పుడున్న ట్రెండ్ సింకర్నోస్కోప్. ఇలా ఈ మెథడ్స్ అన్నీ యూజ్ చేసి 3 ఫేజ్ ఆల్టర్నేటర్స్ సింకర్నైజేషన్ కూడాను చెక్ చేస్తారనమాట. అవన్నీ నెక్స్ట్ లాస్ట్లీ ఒక డీజిల్ జనరేటర్ ఈ సప్లై మెయిన్స్ ఎలా సింక్ చేసి మెయిన్కి కనెక్ట్ చేస్తారు అన్నది ఇంకో టాపిక్ అనమాట. ఇలా ప్యారలల్ చేయడం వలన లోడ్ షేరింగ్ బిట్వీన్ 2 ఆల్టర్నేటర్స్ ఈక్వల్గా లోడ్ షేర్ చేయాలంటే ఎలా, వాట్ ఇస్ ద ప్రొసీజర్ అన్నది నెక్స్ట్. ఇవి సో దీస్ ఆర్ ద హయ్యర్ ఎండెడ్ టాపిక్స్. మీకు బేసిక్ టాపిక్స్ అర్థమైతే ఇవన్నీ ఒక్కొక్కటి ఈజీగా నేర్చుకోవచ్చు. So our next concept is what? Synchronization of alternators. Synchronization of single phase alternators. For conducting this synchronization, ఇది ల్యాబ్లో కూడా ఉంటుంది తెలుసా ఈ ఎక్స్పెరిమెంట్స్. 2 ఆల్టర్నేటర్స్ తీసుకొని సింకర్నైజేషన్ కోసం ఈ ల్యాంప్స్ కూడా ఉంటుంది. అంటే ఇంజనీరింగ్ లెవెల్లో, మీకు డిప్లొమా లెవెల్లో ఈ ఎక్స్పెరిమెంట్ ఉందో లేదో తెలియదు, ఐ విల్ చెక్. బట్ ఇంజనీరింగ్ వాళ్ళకి మాత్రం ఇవి ఉన్నాయి. అంటే 2 ఆల్టర్నేటర్స్ సేమ్ వోల్టేజ్, సేమ్ ఫ్రీక్వెన్సీ, సేమ్ వోల్టేజ్ సీక్వెన్సెస్ ఇవన్నీ ఉన్నాయా లేదో చెక్ చేయడానికి దీస్ మెథడ్స్ ఆర్ రిక్వైర్డ్. ఏంటవి? డార్క్ ల్యాంప్ మెథడ్ అండ్ బ్రైట్ ల్యాంప్ మెథడ్. అది ఓకే రైట్. అందరు వీడియోస్ ఆన్ చేయండి. ఎవరెవరు అటెండ్ అయ్యారు ఈరోజు? శ్రీధర్ కనిపిస్తున్నాడు, మాధవ్ కృష్ణ, నిఖిత, తిలక్, వినీత్, ఆల్ ఆర్ ప్రెజెంటింగ్. నెక్స్ట్ ఇంకా సుజిత్ ఈజ్ ఆల్సో ప్రెజెంటెడ్.
మీకు మీరు స్క్రీన్ మీద కనిపించట్లేదు కదా ఇప్పుడు? ఇప్పుడు స్టాప్ చేశాను. సూర్యతేజ, అజిత్ అందరూ. సో మీరు ఏ రోజు చెప్పిన టాపిక్ ఆ రోజు ప్రిపేర్ అవ్వాలి నాన్న, లేకపోతే చాలా ప్రాబ్లం. మీకు ఎగ్జామ్స్ అదే ప్రాబ్లమ్స్, న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఎగ్జామ్స్కి వస్తుంది, ప్రిపేర్ అవ్వండి అంటే ఎవరు ప్రిపేర్ కాలేదు. మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే ఫార్ములాస్ చెప్పేవాళ్ళు, కాలేదు కాబట్టి ఏం చెప్పట్లేదు మీరు. సరేనా? ఈ డార్క్ ల్యాంప్ మెథడు, బ్రైట్ ల్యాంప్ మెథడు మళ్ళీ ఫ్రెష్ క్లాస్లో స్టార్ట్ చేస్తేనే ఆ టాపిక్ ఫినిష్ అవుతుంది. 5-10 మినిట్స్లో అది క్లోజ్ కాదనమాట. రైట్, ఐ విల్ క్లోజ్ హియర్. సరేనా? బట్ ఈరోజు చెప్పిన టుడేస్ టాపిక్ వాట్స్ దట్, ప్యారలల్ ఆపరేషన్ ఆర్ సింక్రనైజేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్, నెసరీ అండ్ కండిషన్ అన్నది క్వశ్చన్ మీకు టిక్ చేసుకోండి. దట్ ఈస్ అ కంపల్సరీ క్వశ్చన్. ఓకే, I will stop here, right?